ఫైనల్గా ఇదంతా చేస్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, బబ్బా నా వల్ల కాదు, దొబ్బేస్తున్నారు దోమలు అనిపించింది. అలా చిరాకు వచ్చింది. ఒక పక్కన నేను కొబ్బరికాయ వదిలేద్దామని కొబ్బరి బొండం తీసుకొని దాన్ని కొడుతూ ఉంటే, ఓ పక్కన నన్ను దోమలు కుడుతూ ఉన్నాయి. నేను కొడుతూ ఉన్నాను, అవి నన్ను కుడుతూ ఉన్నాయి. సరిపోయింది. ఇది ఎందుకంటే వరలక్ష్మి వ్రతం ఉంది కదా మనకి ఎల్లుండి, అందుకని చెప్పి. ఎందుకంటే నా దగ్గర కొబ్బరికాయలు లేవు, సో నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న బొండాలని యూజ్ చేద్దామని చెప్పి ఇవి మా అన్నయ్య వాళ్ళు పచ్చివి తెచ్చారు. అవి నేను అలా పెట్టేసేటప్పటికి ఎండిపోయాయి అన్నమాట. సరే తీద్దాము, మన వంతు ప్రయత్నం మనం చేద్దాం కదా అని చెప్పి ట్రైల్ వేసాను. సక్సెస్ఫుల్గా సక్సెస్ అయింది ఇది. ఇంకా అలా ఒక్కొక్కటి తీసుకుంటూ అలా ఫైనల్గా కొబ్బరికాయనైతే చేస్తానన్నమాట. కొబ్బరి బొండాన్ని మొత్తం ఓల్చేసి కొబ్బరికాయనైతే చేస్తాను, తీసా. ఎస్, తలుచుకుంటే ఆడవాళ్ళు సాధించలేదంటే ఏం ఉండదండి. మనం డేర్ చేయాలి కానీ ఏమైనా చేయగలం. ఎస్, అంతే కదా మరి. నీట్గా వరలక్ష్మి వ్రతానికి ఎల్లుండిగా అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఇల్లంతా క్లీనింగ్ అయిపోయింది, దుల్బుల్ అయిపోయినాయి. సో పూజ కార్యక్రమం ఒక్కటి ఉంది, పిండి వంటలు, పూజ, ఇంకా ధూమ్ధామ్. చూసారా ఫైనల్గా అలా మొత్తం 2 వచ్చాను. ఒకదాని వీడియో పెట్టాను, ఇంకోటి వలవాలి. నేను సాధించాను అన్నంత సాటిస్ఫాక్షన్ అయితే వచ్చిందనమాట. ఎస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్